అంటే నా తండ్రిని నేను ఆయనే సత్యమైన తండ్రి అంటే ఆయన ఏదో డబ్బులు ఇస్తాడు, ఆయన ఏదో అన్నం పెడతాడని కాదమ్మా. ఏంటిది? శిక్షించిన వాడే తండ్రి. శిక్షించిన వాడు శిక్షించకపోతే కుమారుడు వాడు దుర్బీజుడు, కానీ శిక్షించకపోతే వాడోడు శత్రువు. హి హాస్ బికమ్ ద ఎనిమీ. కుమారునికి కుమార్తెకి శిక్ష అనేది, తండ్రి శిక్షించకపోతే కుమారుని శత్రువు ఎవరో కాదమ్మా, నేనే. దేవుడు చెప్పిన మాట వ్యర్థం అవడం వీలేదు. శిక్షించకపోతే నేను వానికి శత్రువు అవుతాను, వాడు దుర్బీజుడు అవుతాడు. చెడగొడతాం. అమ్మ ఓ 10 రూపాయలు అడిగితే ఇవ్వటం గొప్పతనం కాదు. అందరూ ఏంటంటే లాడ్ చేస్తూ ఉంటారు. 10 రూపాయలు అడిగితే 100 రూపాయలు ఇస్తారు, 100 రూపాయలు అడిగితే 1000 రూపాయలు ఇస్తారు. సోదరు, ఈ విధంగా ఏం చేస్తున్నాం అంటే వాడి జీవితాన్ని మనము కాలరాస్తున్నాం. అది కాలరాచి కదమ్మా. ఏం చేయాలమ్మా? శిక్షించాలని దేవుని చిత్తమవుతున్నది అంతే. దేవుని వాక్యం విరుద్ధంగా నేను మాట్లాడను. ఎందుకు శిక్ష? దానివల్ల అది ఓన్లీ ఈజ్ లవ్. దేవుని యొక్క ప్రేమ, అది దేవుని ప్రేమ. అటువంటి ప్రేమ ద్వారా ఏమవుతుందమ్మా? దేవుని నేను ప్రభువా నేను ఎప్పుడు పరీక్షించుకుంటా, అయ్యా ఇంత మాట నేను మాట్లాడినా ఇప్పుడు ఏంటో న్యాయబద్ధంగా చూపించడం కాదు, ఆ మాట నేను తప్పు మాట్లాడినంతగా నేను మాట్లాడలే, తర్వాత మాట్లాడకూడదు నేను మాట్లాడినా, మాటలు అవసరం లేని మాట్లాడిన మాటలు ఉన్నాయి. వీటి ద్వారా ఏం రావాలి? వీటి ద్వారా ఏం కావాలి? పశ్చాత్తాపం కావాలి. ఈ పశ్చాత్తాపం ద్వారా ఇప్పుడు చూడు లింక్ ఎట్లుందో, ఈ పశ్చాత్తాపం ద్వారా నేనేం చేస్తున్నా? నేను శిక్షించమని ప్రభువుని అడుగుతున్నా. పాపం ఆయన శిక్షించడు, ఎందుకంటే ఏం శిక్షిస్తుంది అంతగా నువ్వు శిక్షించట్లే కదా, నేనేం చేస్తా? నేను శిక్షించుకుంటా. నాకు తెలుసు నేను తప్పు చేసిన, నా మాటలు తప్పే నాకు తెలుసు. ఎందుకు శిక్ష? ఏంటమ్మా శిక్ష లేకపోతే పరలోకం చేరుకోలేవు సార్. ఈ విధవ శరీరానికి, ఈ మట్టి శరీరానికి కావాల్సింది శిక్ష. తొక్కటే అంతే కదమ్మా. మట్టిని తొక్కుతున్నాడు కుమ్మరి పాత మీద చేస్తాడు, మట్టిని తొక్కుతాడు అంతే కదా. అంటే ఇది ఓన్లీ ఎందుకంటే ఈ మట్టి, దీన్ని శిక్షకు నువ్వు లోపరచకపోతే, దీన్ని నువ్వు శిక్షించకపోతే, నేను అంటున్నా నువ్వు ఆయనేమో శిక్షించే బాబు ప్రేమకలతో వద్దులే అనుకుందాం. ఏం చేస్తాను? నువ్వు కదా బాబు, నేను తప్పు చేశాను, పశ్చాత్తాపడుతున్నాను, శిక్షించుకుంటున్నాను. దట్ ఈస్ మై నా నిర్ణయం. ఆ నిర్ణయం నేను తీసుకోవాలంతే. ఎందుకు? ఆయన నిజమైన తండ్రి, న్యాయాధిపతి అయిన తండ్రిలోంచి నేనేం తీసుకొస్తుంది? ఇప్పుడు మనం ఏం తీసుకుంటాం? ఆ న్యాయాధిపతి అయిన ఆయన నిజమైన తండ్రి అని చూపించగలుగుతున్నాం. ప్రాసెస్ కొద్దిసేపు మాట్లాడుతున్నాం, జ్ఞాపకం. ఇప్పుడు చదవండి, నిజమైన రాజు ఈజ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్. ఎవరమ్మాయన? నిజమైన రాజు ఈజ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్. ఎవరు చూపించాలి? నువ్వు చూపించిన చూపుపోయినా ఆయన రాజే. కానీ నా బాధ్యత ఎందుకు? సంఘంలో దేవుడు నన్ను ఎందుకు ఉంచాడు? టు షో హిమ్ యాజ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్. రాజుల రాజు. రాజు అంటే ఏంటమ్మా? రాజు అంటే రాజు ఏం చేస్తాడు? ఎప్పుడు రాజ్యం వెళ్తాడు, ఎప్పుడు విజయాలు పొందుకునేవాడే రాజు. హీ షుడ్ హ్యావ్ ద విక్టరీస్. సహోదరుడా, ఎంతగా మనం విజయాలు పొందుకుంటున్నాం. విజయాలు అంటే ఏంటమ్మా? కత్తేనా? కత్తి పట్టుకుని యుద్ధం అవుతున్న విజయమా? కాదుగా. చదువులో విజయం అంటారు, అవునా? బాగా చదువుకొని చదువులో విజయాన్ని పొందుకుంటున్నారు. రకరకాల విజయాలు ఉన్నాయా లేవా? రకరకాల విజయాలు ఉన్నాయి. విజయం అంటే కత్తి పట్టుకొని యుద్ధంలో పోరాడితే అది విజయం కాదు, అదొకటే విజయం కాదు. కరెక్ట్? దట్ ఈస్ ఇంపార్టెంట్.
విజయం అంటే ఏంటమ్మా ఓవర్కమ్. ఇంగ్లీష్లో ఏమంటామా, ఐ ఓవర్కమ్. నా థాట్స్, నా తలంపులు నేను విజయాన్ని పొందుకోవాలి. ఆశలు ఎగ్జాంపుల్ చెప్పిన మధ్యాహ్నం కూడా చెప్పాను. నాకు కడుపు నిండా తినాలనిపించింది. ఏంటమ్మా, కడుపు నిండా తినాలనిపించింది. ఏం చేస్తున్నా, తగ్గించేస్తున్నా. అదేంటమ్మా స్మాల్ విక్టరీ. ఒక ఆశని నేను ఏం చేస్తున్నా, ఓవర్కమ్, దాన్ని ఒత్తేస్తున్నా. దానివల్ల ఒక విజయాన్ని సంపాదించుకుంటున్నా. ఆ చిన్నదే కానీ పెద్దదే కానీ ఏం కావాలమ్మా, ఎందుకు మీరు ఆలోచించిన ఇది క్వారంటైనా ఏమంటారు దీన్ని, లాక్డౌన్లో ఉన్నాం. ఇక్కడ ఎవరు వస్తారు, ఎవరు మనతో కొట్లాడతారు, ఎట్లా వస్తుంది విజయం? ఛాన్స్ లేదు కదా. మీరే ఆలోచించి ఇంట్లో పని పడిన తర్వాత బయట వచ్చి ఇంకేదో మాట్లాడేది ఇంకేదో లేదు. ఎక్కడ విజయం వచ్చిందమ్మా? ఇటువంటి చిన్నవి ఇది మనం ప్రాక్టీస్ చేయాలి. మనం ప్రాక్టీస్ చేయాలి. కొన్ని మాటలు మాట్లాడకుండా విజయాన్ని పొందుకున్నట్లుగా ఉండాలి. చాలా ఆశల్ని అధిగమిస్తూ ఆలోచనలు రాకుండా నేనే మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఇది నీకు ఇస్తే ఎంత సంతోషమో, ఇది నాకు కావాలని అనుకుంటూ తప్పనట్లే. పొందుకునేంత ఆశలు అది అవసరం లేదు, అది లేకుండా నేను జీవించగలుగుతాను అనే కాన్సెప్ట్ కలిగి ఎవరైతే జీవించగలుగుతారో దానికంటే ఎక్కువ సంతోషం నువ్వు పొందుకోగలుగుతావు. దానికంటే ఎక్కువ పేరు నువ్వు పొందగలుగుతావు. అది ఉన్నదానికంటే నీకున్న క్యారెక్టర్ ఎక్కువవుతుందమ్మా. అది వాస్తవం. దానికి నీ క్యారెక్టర్ పెరిగిపోతుంది. నీకు ఇంకా విలువైన సమయం ఉంటుంది. గమనించండి, సమయాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతావు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. అంటే అది కోరితే పొందుకోవడం వల్ల ఒకటి, కానీ అది వదిలేసుకొని ఉంటే ఇంకా పెద్దగా వస్తుంది. నాకు ఏది కావాలా, అది కావాలి నాకు. దట్ ఈస్ వాట్. అది అంటున్నాను. అది మనం జ్ఞాపకం చేసుకో. ఈ కాలంలో అవి కాదు మనకు. ఇదిగా దీనికి ఒక విషయం కాదు. ఏదైనా కూడా ప్రతి దాంట్లో కూడా ఓవర్కమ్ అనేది చాలా ఇంపార్టెంట్. 4 రొట్టెలు తినబుద్ధి అయింది, ఏం చేయాలా? 2 రొట్టెలే తినబుద్ధి అవుతుంది, 1 రొట్టె ఉంది, ఏం చేయాలా? 1 రొట్టెతో అంతే. ఐఎమ్ హ్యాపీ. అదేంటమ్మా విజయం. దట్ ఈస్ విక్టరీ. దట్ ఈస్ ఇంపార్టెంట్. చచ్చిపోం మనం, అవునా కదమ్మా? మనం చచ్చిపోం. మనం అంటే తినకపోతే చచ్చిన ఎక్కడికి అసలు ఇండియాలో లేదు సార్. లెక్క పెట్టేస్తే చావు అంటే ఆకలి చావులు అనేది కనపడవు మనకేంటమ్మా ఇంకా దేవునికి విజయం. ఆ విజయం ఎందుకు ఇస్తున్నా అంటే ఐ వాంట్ టు షో హిమ్ యాజ్ రియల్ కింగ్. ఒక సత్యమైన రాజుని, సత్యమైన రాజ్యాన్ని స్థాపించాలని నేను చిత్తమంటున్నాను. సత్యమైన రాజ్యాన్ని స్థాపిస్తే ఆయనని సత్యమైన రాజుగా చూపగలుగుతా. సో ఇది ఇప్పుడు చెప్పినంత ఏంటంటే నన్ను నేను హెచ్చించుకోవటం కాదు, నేను జ్ఞానాన్ని చెప్పుకోవటానికి కాదు, నేనే సత్యవంతుడని చెప్పుకోవటం కాదు, నేనే పరిశుద్ధుడని చెప్పుకోవటానికి కాదమ్మా. ఏంటమ్మా, దిస్ ఈజ్ నాట్ ఫర్ దట్. ఏంటమ్మా, ఆయన సత్యవంతుడు, ఆయన న్యాయాధిపతి, ఆయనే రాజులకు రాజు, ఆయనే నిజమైన తండ్రి అనేది నాకు కాన్సెప్ట్. వ్యతిరేకంగా నువ్వేం చేసినా కూడా నీవేంటో నువ్వు చూపిస్తున్నావు. దాని ద్వారా వచ్చేది అంటే భ్రష్టత్వం. ఏంటమ్మా, భ్రష్టత్వం. ఆ విధంగా మనం జరగకుండా మన యొక్క ఆలోచనలన్నీ కూడా మనం మార్చుకొని ఒక చక్కటి ఉద్దేశంతో జీవించి మన దేవుని మనము ఘనపరుచుకుంటుందాం. హల్లెలూయా.